హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: మిల్క్. నేను ఈ గ్లాస్తో 5 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నా. 5 గ్లాసెస్ మిల్క్కి సరిపడా హాఫ్ కప్పు ఎండు ఖర్జూరం అండ్ హాఫ్ కప్పు గుమ్మడికాయ గింజలు, హాఫ్ కప్పు బాదం పప్పు, హాఫ్ కప్పు కిస్మిస్, హాఫ్ కప్పు జీడిపప్పు అండ్ కొంచెం టూటీ ఫ్రూటీ. ఎండు ఖర్జూరం ఇట్లా ముక్కలు కట్ చేసుకుందాము. అన్నిట్లా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ ఎండు ఖర్జూరం అండ్ జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడికాయ గింజలు అండ్ కిస్మిస్ ఇవన్నీ కూడా ఒకసారి రఫ్గా మిక్సీ పట్టుకుందాం. మరి పేస్ట్ అవ్వకూడదు, ఇవి జస్ట్ క్రష్ అవ్వాలి. ఈ టూటీ ఫ్రూటీ మాత్రం ఓన్లీ డెకరేషన్ కోసము, ఇవి ఇందులో యాడ్ చేయకూడదు. ఓకే, ఇది ఒకసారి మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు ఇవి కొంచెం నలిగినాయి కదా, ఇందులో ఇప్పుడు 1 కప్పు 5 గ్లాసెస్ మిల్క్కి 1 కప్ షుగర్ సరిపోతుంది. నేను తీసుకున్న గ్లాస్కి ఈ కప్పు షుగర్ సరిపోతుంది. ఇది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. గ్లాస్కి సరిపడైతే చేసి చూపిస్తున్నా. 5 గ్లాస్ మిల్క్ ఇందులో మిక్సీ జార్లో సరిపోదు కాబట్టి ఇవి వేడి చేసి చల్లార్చుకున్న పాలు. దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్సర్ వేసుకుందాం. ఒక గ్లాస్కి ఒక 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం ఒకసారి. సో ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది గ్లాసులకు సర్వ్ చేసుకుందాం. చాక్లెట్ సిరప్ తీసుకొని గ్లాస్ కొంచెం డెకరేట్ చేసుకుందాం. అంచులకి కొద్దిగా వేసుకుందాం ఇట్లా. ఇప్పుడు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇందులో వేసుకుందాం. పైన డెకరేషన్కి కొంచెం డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో దీన్ని డెకరేట్ చేసుకుందాం. సో ఎమ్మి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయింది. ఫైనల్గా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయింది. ఒక్కొక్క గ్లాస్లో ఒక్కో విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. చూడండి, ఏమిగా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ కూల్గా తాగేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.